ఏం వేసింది చెన్నయ్య? కాదయ్యా, పడమట దిక్కున వరద కూడా వేసిందంటే మరి మన రైతన్నలందరికీ తెలుసు. ఏ విధంగా తెలుసా? వర్షాలు పడే టైం అయింది, ఇంకా మనం పొలాలన్నీ బాగు చేసుకొని వ్యవసాయం దున్నుకోవడానికి, భూములు దున్నుకోవడానికి వెళ్ళాలని చెప్పి మన వాళ్ళంతా సన్నద్ధం అవుతూ ఉంటారు. ఏ విధంగా? అసలు వరద కూడా ఏంటని తెలుసా నీకు? అయ్యా, ఆటో తోలటం కాదు. పడమటి దిక్కున వరద కూడా అంటే ఇంద్రధనుసు. ఇగో ఇంద్రధనుసు. మరి ఇంద్రధనుసు ఎన్ని రంగులు ఉంటాయి తెలుసా? అబ్బా, మంచి పిల్లడేనయ్యా. ఎవరు మీది? ఎవరు మీది? అయ్యా, ఇంద్రధనుసుకి 7 రంగులే ఉండేది. ఓకేనా? మరి మన వాళ్ళంతా వ్యవసాయం సన్నద్ధంగా ఉన్నారు. ఇంద్రధనుసు అంటే ఇంద్రధనుసు చేయదు. మరి ఈ విధంగా వ్యవసాయం చేయగానే మన వాళ్ళంతా తట్టపట్ట సర్దుకొని ఇళ్ళని ఎంట పెట్టుకొని యాడికి దాని ఎవరైనా తర్వాత చదువుతా 2 సెకండ్లు ఆగి. ఓకేనా?
వెళ్ళేది? షాపింగా? అయ్యా రైతన్న షాపింగ్ మాల్కు సినిమాలకు పాడు ఇళ్ళని తీసుకొని అంట పెట్టుకుని ఆడికి వ్యవసాయానికి వెళ్తాడు. అర్థమైందా? ఆడికి వ్యవసాయానికి వస్తారు స్వామి. మరి ఇప్పుడు ఏందో తెలుసా? ఒక్క 2 మాటలు. మరి రైతన్న ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి ఎంతో కొంత పంట పండించి దానికి గిట్టుబాటు ధర లేక నానాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా కానీ ఈ సంవత్సరం లాస్ వచ్చినా సరే వచ్చే సంవత్సరానికి నేను ఈ వ్యవసాయం చేయను చెన్నయ్య, నేను ఈ వ్యవసాయం చేయను, ఏదో కంపెనీలోకి వెళ్ళి నేను బతుకుతానయ్య అంటాడు. భార్యాభర్తల సమాసం అటువంటిది అనుకున్నా. స్వామి నేను నీతోనే రాలేను, నేను ఈ సంవత్సరం మనం ఆపుకుందాం పొలం ఉంటారు. కానీ రేత్రి తగ్గదు ఎట్లుంటది తెలుసా? రేత్రి నేను ఈ సంసారం చేయలేను, నేను రానంటుంది. ఎల్లాలి ఎన్ని పరే రైతన్న తెల్లనికి వెళ్తానంటారు. అది రైతన్న బాధపడి ఎన్ని బాధలు పడినా సరే వ్యవసాయమే చేయాలంటాడు, 2 పని చేయాలంటాడు. ఈ విధంగా వెళ్ళాలని ఎండబెట్టుకుని వెళ్ళేది వ్యవసాయానికి. రెడీనా?